అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సహోదర మహాశయులారా, ఖురాన్ మరియు హదీస్లలో ఒక కలిమా అంటే ఒక పదం, ఒక వాక్యం అనేది ఉంది. దాన్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే మనిషి తన జీవిత లక్ష్యాన్ని తెలుసుకున్న వాడైపోతాడు. ఆ కలిమా ఎంత మహా ఘనత కలిగినదంటే, ఎంత మహత్తరమైనదంటే, ఈ యావత్తు సృష్టిలో యావత్తు మానవులను ఆ కలిమా కోసమే అల్లాహ్ సృష్టించాడు. మరియు ఆ కలిమా కోసమే మానవుల సన్మార్గం కోసం మానవుల్లో ఉత్తముడైన ప్రవక్తలను అల్లాహ్ పంపించాడు. మరియు ఆ కలిమా యొక్క విషయాలను విశదీకరించి దాన్ని వ్యాప్తి చేయడం కోసం అల్లాహ్ ఆకాశ గ్రంథాలను అవతరింపచేశాడు. మరియు ఆ కలిమా కారణంగానే ఒక వ్యక్తి శాశ్వతంగా నరకానికి అర్హుడవుతాడా లేక స్వర్గానికి అర్హుడవుతాడా అనేది తెలిసిపోతుంది. ఆ కలిమా ఎంత ఘనత కలిగినదంటే, యావత్తు భూములు అంటే 7 భూములు మరియు 7 ఆకాశాలు అవన్నీ కూడా ఆ కలిమా ముందు దిగుడుపే, అంటే బలహీనమైనవే. ఆ కలిమా అంత ఘనత కలిగినది, బరువైనది. మరి ఆ కలిమా ఏమిటో మీకు తెలుసా? అదే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. ఈ కలిమా యావత్తు ప్రవక్తలకు ఇచ్చి యావత్తు మానవాళికి ఈ కలిమా కారణంగా సందేశం అనేది ఇవ్వడం జరిగింది. అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు మరెవ్వరు కూడా లేరు. ఈ కలిమా యొక్క అర్థం ఇది. మరి యావత్తు మానవులంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజమైన ఆరాధ్యుడు ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎవరైతే ఈ కలిమా తెలుసు అనేటువంటి భ్రమలో ఉన్నారో ముస్లింలు, వారు ఈ కలిమా యొక్క అర్థాన్ని, వాటి యొక్క నియమ నిబంధనలన్నిటిని కూడా తెలుసుకోవాలి. మరియు ఈ కలిమా ఏ విషయాలనైతే ఆజ్ఞాపిస్తుందో ఆ విషయాలను ఆచరించాలి, విశ్వసించాలి. ఈ కలిమా ఏ విషయాలనైతే తిరస్కరిస్తుందో లేక ఆగిపొమ్మని చెప్తుందో వాటన్నిటి నుంచి దూరంగా ఉండాలి, వాటన్నిటిని కూడా తిరస్కరించాలి. ఒక వ్యక్తి పట్ల ఈ కలిమా అనేది ఎప్పుడు సంపూర్ణమవుతుందంటే, స్వచ్ఛమైన నోటితో పలకాలి, హృదయంలో దీని పట్ల సంపూర్ణ విశ్వాసం ఉండాలి, మరియు ఈ కలిమా ప్రకారం శరీర అవయవాలతో సంపూర్ణంగా ఆచరించాలి. అంటే నోటితో పలకడం, హృదయంలో సంపూర్ణంగా విశ్వసించడం మరియు ఆచరించడం, ఇవి 3 ఉన్నప్పుడే ఈ కలిమా అనేది సంపూర్ణమవుతుంది. కాబట్టి ప్రతి ముస్లిం ఆలోచించాలి, ఇది కేవలం చిలుక పలుకుల్లాగా పలికితే వచ్చేది కాదు. దీని యొక్క అర్థ భావాన్ని సంపూర్ణంగా తెలుసుకొని తన జీవితాన్ని ఈ కలిమా ప్రకారమే ఆచరించాలి. ఎందుకంటే ఈ కలిమా యావత్ మానవులందరినీ కూడా, ఎవరైతే దీన్ని మనస వాచ కర్మన విశ్వసిస్తారో, ఆచరిస్తారో, స్వచ్ఛమైన హృదయంతో పలుకుతారో, వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. అంతేకాదు మానవ మహోపకారి సర్వమానవాళి ప్రవక్త ఇదే విషయాన్ని తెలియజేశారు. మీ పిల్లవాడు మాట్లాడే వయస్సుకు వచ్చినప్పుడు అతనికి మొదటిగా ఇదే కలిమా నేర్పించండి అని చెప్పారు. అదేవిధంగా ఒక వ్యక్తి ఇహలోకం నుంచి వెళ్ళిపోతున్నాడంటే, ఒకవేళ అతని చివరి పలుకులు స్వచ్ఛమైన హృదయంతో ఇవే అయినట్లయితే అతడు సాఫల్యం చెందిన వాడవుతాడు. మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరి చివరి పలుకులు స్వచ్ఛమైన హృదయంతో లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలుకుతాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు అని చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ కలిమా స్వర్గం యొక్క తాళపు చెవి. కాబట్టి సహోదర మహాశయులారా, సహోదరిమణులారా, ఈ కలిమా యొక్క అర్థ భావాన్ని, వాటి యొక్క నియమ నిబంధనలన్నిటిని కూడా సంపూర్ణంగా తెలుసుకోవాలి, వాటి ప్రకారం మనం ఆచరించాలి. అల్లాహ్ మనందరికీ సంపూర్ణ జ్ఞానాన్ని అర్థించేటువంటి సద్బుద్ధి ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.